తర్వాత మిలాదున్నబి. మిలాదున్నబి అనేటటువంటిది మహమ్మదీయుల పండుగ. ఈ పర్వదినం ఇస్లామీ మాసమైనటువంటి రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున జరుపుకుంటారు. ఇస్లామీ మాసమైన రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున ఈ పండుగని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మహమ్మదీయుల యొక్క అంతిమ దైవ ప్రవక్తగా నమ్మే మహమ్మద్ గారు మక్కా నగరంలో జన్మించినందున ఈ రోజున ఈ సందర్భంగా ఈ పర్వదినం చేసుకుంటారు. ఈయన మహమ్మద్ గారు చెప్పిన బహుదైవారాధనను కావచ్చు, విగ్రహారాధనను కానీ వ్యతిరేకించినటువంటి వ్యక్తి. ఏకేశ్వరుని ఆరాధన వైపు ప్రజలను అంటే ఒక్కడే దేవుడు అనే దాని దిక్కు ప్రజలను ఆకర్షించాడనమాట. ఈయన అనుయాయులను అంటే ఈయన అనుసరించేటటువంటి వాళ్ళని మహమ్మదీయులని, వారు అనుసరించే మతంనే ఇస్లాం మతం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. బక్రీద్ లాగా, రంజాన్ లాగా ఈద్గాకి వెళ్ళి సామూహిక నమాజ్ చేయడం ఉండదు దీంట్లో. ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో మస్జిద్లో ఈషా నమాజ్ అనేటటువంటిది చేస్తారు. ఈషా నమాజ్ని చేసి నేను చెప్పినటువంటి నియమాలు ఉంటాయి కదా, ఎట్లా ఉండాలి ఏంది అనేది అవి చెప్పుకునేవారు అనమాట. ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది, తౌహీద్ అంటే తను ఆరాధించే ఏకేశ్వరుని పైన సంపూర్ణ నమ్మకం కలిగి ఉండడం తౌహీద్ అంటాం దాన్ని. నమాజ్ అంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కావచ్చు, మధ్యాహ్నము సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత, రాత్రి పడుకునే ముందు 5 పూటలు. ఎన్నిసార్లు? 5 సార్లు. సూర్యాస్తమయానికి ముందు ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత అండ్ రాత్రి పడుకునే ముందు 5 పూటలు నమాజ్ చేయడాన్ని నమాజ్గా చెప్తూ ఉంటాం. రోజా, రంజాన్ సమయంలో ఉపవాస దీక్షను పాటించడం రోజాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. హజ్, స్తోమత గలవారు మహమ్మద్ ప్రవక్త జన్మస్థానమైనటువంటి మక్కాలో కల ఖాబాను సందర్శించి ప్రదక్షిణలు చేయడాన్ని హజ్గా చెప్పుకుంటూ ఉంటాం. జకాత్, స్తోమత కలిగిన వారు తమ ఆదాయంలో నిర్ణీత భాగాన్ని దానం చేయడం. అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు నిర్ణీత భాగాన్ని, అంటే ఇంత భాగాన్ని దానం చేయాలనుకుంటున్నా